హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను 4 రకాల కారపళ్ళు తయారు చేస్తున్నానండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుట్నాలు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అండి, నువ్వులు, వెల్లుల్లి, చింతపండు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాలు, సాల్ట్, జీరా, ఎండుమిర్చి అండి. ముందుగా మనం ఏం చేయాలంటే ప్రాసెస్లోకి వెళ్ళేప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. నువ్వుల్ని, అవిసె గింజలు, ఎండుమిర్చి ఈ మూడింటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకొని చూపిస్తానండి. బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. చాలా లిటిల్ బిట్ అండి, మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఆయిల్ లేకుండా కూడా అవిసె గింజల్ని ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. నువ్వులకి, అవిసె గింజలకి ఆయిల్ అవసరం లేదండి. మీరు కావాలనుకుంటే ఇప్పుడు నేను వేసినట్టుగా లిటిల్ బిట్ వేసుకోండి. ఇవి మనకి ఫ్రై అయ్యాయంటే మంచి స్మెల్ వస్తాయండి. చూసారా, చిటపట సౌండ్ వస్తుంది అంటే ఫ్రై అవ్వడానికి వచ్చాయన్నమాట దగ్గరగా. ఇంకొక స్మెల్ కూడా వస్తుందండి. ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసేసి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇవైతే వేగిపోయాయండి, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాము. ఇవి తొందరగా మాడిపోతాయండి, కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. అవిసె గింజలు అయితే ఎక్కువ టైం పడుతుంది, కానీ నువ్వులకైతే ఎక్కువ టైం పట్టదండి. చూసుకోండి జాగ్రత్తగా. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయాయండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఈ నువ్వులు, అవిసె గింజలు, ఈ పుట్నాలు కారపొడులు అండి, ఐరన్ అనేది రిచ్ అండి, చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రామ్స్ నువ్వులలో 100 గ్రామ్స్ ఐరన్ దొరుకుతుందండి. చాలా చాలా హెల్త్కి మంచిదన్నమాట. అందుకనే ఇప్పుడు స్పెషల్గా ఈ వీడియో పెట్టడం రీజన్ ఏంటంటే, విడిగా పిల్లలు తినమంటే తినరు. మనకి ఐరన్ డెఫిషియన్సీ చాలా మందిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ అని చెప్పేసి ఆ పర్పస్ తోటి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా నువ్వులు కూడా ఒక ప్లేట్లో తీసుకొని మనం చల్లార్చుకుందాం. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేయించుకుందామండి. ఎండుమిర్చిని ఇలా మనం 2 పీసెస్ లాగా చేసి వేసుకోవాలండి. అప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి, మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా అన్ని 2 పీసెస్ చేసుకోవాలి. నేను ఈ ఎండుమిర్చినండి తడి క్లాత్ పెట్టి శుభ్రంగా తూడ్చి ఆరబెట్టానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని కూడా మనం ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే కూర వస్తుంది. ఇవి ఒక 30% ఫ్రై అయ్యాక మనం ఇవి ధనియాలని యాడ్ చేసుకున్నాము. ముందే వేస్తే మాడిపోతాయి అన్నమాట. అందుకని మీడియంలో పెట్టుకోండి ఫ్లేమ్ని. ఒక 30% ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోని ధనియాలండి. ధనియాలు ఒకేసారి ఎందుకు పోసానంటే, మనం అవిసె గింజల పొడి, నువ్వుల పొడి వేసేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మిగతాయి ఎక్స్ట్రా ఉన్న వాటిని వదిలేసేద్దాం. అది ధనియాల కారపొడికి వాడదామండి. మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకు ఫ్రై చేయడం అని ఒకేసారి ఇందులో వేసేసాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి కారపొడికి కొంచెం ధనియాలు వాడాలండి. ధనియాలు, జీరా 2 కంపల్సరీగా వాడతాము, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం కొంచెం వాటికి యూజ్ చేస్తే మిగతా రిమైనింగ్ అన్ని ధనియాల కారపొడికేనండి. ఇవి కూడా ఒక 80% అలా ఫ్రై అయ్యాక మొత్తం అప్పుడు జీరాని వాడదాము ఇందులోకి. ఎందుకంటే జీరా తొందరగా మాడిపోతుంది, అందుకని దానికి ఫైనల్లో వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు కొంచెం ఫ్రై అవనివ్వండి బాగా. ఒక్కసారి ఇప్పుడు చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసేసి అప్పుడు జీరా యాడ్ చేద్దామండి. ఎందుకంటే రెడ్ చిల్లీ ఫ్రై అయిపోయాయి, ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఒకవేళ మీకు ఇలా అర్థం కాదనుకుంటే ధనియాలు కూడా సపరేట్గా విడిగా వాటిని ఫ్రై చేసుకోవచ్చండి. అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. ఓకేనండి. ఇప్పుడు ఇందులో మనం జీరా యాడ్ చేద్దామండి. జీరా నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి, ఎందుకంటే 3 ఐటమ్స్ కదా ఇవి, అందుకని. పుట్నాల పప్పులోకి పచ్చిదే వేస్తామండి, పుట్నాల కారపొడిలోకి పచ్చి జీరానని ఇందులోకి. ఇప్పుడు ఇంకొక 1 మినిట్ ఫ్రై ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. మంట తీసేద్దాం. ఫైనల్గా కరివేపాకండి. నేను ఆల్రెడీ కడిగి శుభ్రంగా ఆరబెట్టి పెట్టుకున్నానండి. నిన్ననే తీసి మంచిగా డ్రై అయిపోయినాయి. ఈ వేడికి మగ్గిపోతాయండి. సో మళ్ళీ సపరేట్గా వేయించాల్సిన పని లేదు.
నెక్స్ట్ వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం. వీటిని మంచిగా చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకుందామండి. కరివేపాకు కారపొడి కూడా ఇంతేనండి, సేమ్. ఇప్పుడు నేను వేసిన కరివేపాకు 4 ఇంతలు కరివేపాకు వేసుకుంటే కరివేపాకు కారపొడి కూడా సేమ్ అండి, సేమ్ ఇంగ్రీడియంట్స్. ఇందులో ఏం మార్చేది ఏం లేదండి. వీటిని చల్లార్చాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ పుట్నాల కారపొడి వేస్తున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, శుభ్రంగా తడి లేకుండా తుడిచిపెట్టుకోండి. పుట్నాలు వేసేసుకోండి. ఇందులోనే ఒక 10 ఎల్లిపాయ, గార్లిక్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా అండి. నేను తీసుకున్న క్వాంటిటీకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి, కారం అండి. ఇప్పుడు వీటిని మంచిగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మన పుట్నాల కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీ అండి, అన్నీ పచ్చివే. దీనికి మెయిన్ గార్లిక్ అండి. గార్లిక్ ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఇడ్లీకి కానీ దోశకి కానీ అన్నంలో కానీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్లో తీసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం అవిసె గింజల కారపొడి వేస్తున్నామండి. దానికి ముందుగా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, వాటిని తీసుకోవాలండి. నేను తీసుకున్నాను 100 గ్రాముల అవిసె గింజలకి ఒక 15 ఎండుమిర్చి పడుతున్నాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇందాక ఫ్రై చేసిన ఎండుమిర్చి, ధనియాలు, జీరా అన్నీ ఫ్రై చేసాం కదా. ధనియాలు కొంచెం వచ్చేటట్టుగా వేసుకుందామండి, ఎందుకంటే ధనియాల కారపొడి కూడా కావాలి కదా, అందుకని. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే చింతపండు, వెల్లుల్లి లాస్ట్లో వేద్దామండి. ముందే వేస్తే ఏంటంటే చుట్టుకొచ్చేస్తుంది, ఎందుకంటే ఇందులో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఉండగట్టేస్తుంది. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పచ్చాగా పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో అవిసె గింజలు వేసుకొని మళ్ళీ ఫైన్గా మిక్సీ పట్టుకుందాము. ఇందులోనే ఒక 10 వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టేసుకొని తర్వాతకి ఉప్పు కూడా చెక్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి, మంచి బాగా వచ్చేసింది. దీన్ని కూడా బౌల్లో తీసేసుకుందాం. ఉప్పు కారం చూశానండి, నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, మళ్ళీ వేసి మిక్సీ పట్టాను అనమాట. దీన్ని బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు నువ్వుల కారపొడి వేసుకుందామండి. ఇందాకలానే యాస్టీస్గా ముందు ఎండుమిర్చి వేసి తర్వాతకి నువ్వులు వేసి గ్రైండ్ చేయాలండి. దానికి కూడా అంతే, వెల్లుల్లి, చింతపండు, సాల్ట్ కామన్ అండి ఇందాకలానే. ఇప్పుడు ఇందులోనే చింతపండు వేయండి, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసి తర్వాతకి నువ్వులు, గార్లిక్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందులో నువ్వులు, వెల్లుల్లి యాడ్ చేద్దామండి. ఇందులో ఒక 10 వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం ఫైన్గా. మన కారపొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ధనియాల కారపొడి అండి. మిగిలిపోయిన ధనియాలు, ఎండుమిర్చి అన్నీ కలిపి మనం ఇప్పుడు మిక్సీకి వేసేద్దామండి. చెప్పాగా ఇందాక మరిన్ని పోసేసాం కదా, ఈ ధనియాలండి ధనియాల కారపొడి కోసమేనండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిగిలిపోయిన ధనియాలు ఎక్కువ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఇందులో చింతపండు, మన రుచికి సరిపడా సాల్ట్, మళ్ళీ చెక్ చేసుకోవచ్చండి, సాల్ట్ తగ్గినా పర్వాలేదు. అలాగే ఒకసారి వీటిని ఒక రౌండ్ మిక్సీ చేశాక వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఫైన్గా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న మొత్తం నేను వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టానండి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. మన 4 టైప్స్ ఆఫ్ కారపొడి అయితే రెడీ అయ్యండి. నువ్వుల పొడి, ధనియాల పొడి, అవిసె గింజల పొడి, పుట్నాల పొడి అండి. వీటి మూడిట్లో అండి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ధనియాల పొడి వల్ల ఏంటంటే డైజెషన్ బాగా జరుగుతుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.